దావీదుకు భయాలు కలిగినవి. మరణ భయము, అవమాన భయము, ఆధ్యాత్మిక పతనం అనే భయం. దేవుడే నన్ను త్రోసివేస్తాడేమోనన్న భయం. అలాంటి భయం కలిగినప్పుడట ఈయనకు ధైర్యం ఎలా కలిగింది? 94వ కీర్తనలోనికి మళ్ళీ రండి. ధైర్యం ఎలా కలిగిందంటే 18వ వచనం, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది, నా అంతరంగమందు విచారములు హెచ్చగా. దేవుడు వచ్చేస్తాడండి. నువ్వు నిజంగా భయపడి గడగడ వణికిపోయి, కానీ దేవునికి పనికి రానేమో, దేవుడు నన్ను శాశ్వతంగా త్రోసేసాడేమో అని నీవు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచనే పరిస్థితిలో ఉంటే యేసయ్య దగ్గరికి వచ్చేస్తాడు. అరే బేటా, భయపడకురా, నేను ఉన్నాను కదా. నీ భుజం మీద చెయ్యేసి దగ్గర తీసి హత్తుకొని ముద్దు పెట్టుకొని, నేనున్నాను రా, భయపడకు, నువ్వు చేసిన తప్పును క్షమిస్తాను, నీ జీవితాన్ని మళ్ళీ నువ్వు కట్టుకో, నేను నీకు సహాయం చేస్తాను, పర్వాలేదు, ఎవడైనా ఏమైనా అనుకొని నువ్వు దిద్దుకుంటే చాలు, నేను నీ పక్షంగా పోరాడతాను, నీ మార్గాన్ని నువ్వు దిద్దుకో చాలు, నేను పోరాడతానని ధైర్యాన్ని ఇచ్చేవాడు యేసయ్య. భయపడిపోతున్న, గడగడ వణికిపోతున్న వాడికి ధైర్యమునిచ్చేవాడుగా ఆయన కనబడి మనము స్తుతించడానికి కారణాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.